హిందూ సంస్కృతి ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో షోడశ కర్మల గురించి తెలుసుకుందాం. షోడశ అంటే 16 సంస్కారాలు. ఈ 16 సంస్కారాలు మనిషిని ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా జీవించడానికి, ఇంకా ఉన్నత స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని పోవడానికి, ఇంకా మనల్ని మనం సంస్కరించుకోవడం కోసమే మన పెద్దలు వీటిని తయారు చేశారు. జీవులలోని చెడును దూరం చేసేవే ఈ సంస్కారాలు. ప్రతి సంస్కారం వెనుకల ఒక అర్థం, పరమార్థం ఎంతగానో ఉంది. అందులో మొదటిది గర్భాధాన సంస్కారం. ఈరోజు తెలుసుకుందాం. ఈ ధర్మాన్ని కాపాడగలిగే శక్తి పుట్టబోయే పిల్లల మీదే ఉంటుంది. పుట్టుకతోనే గొప్పవాడు కావాలనే ఉద్దేశంతో ఈ సంస్కారాన్ని చేస్తారు. దీన్ని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేశారు. గర్భాధానం అంటే అర్థము గర్భ అంటే గర్భమని, మరియు ఆదానము అంటే స్వీకరించే ప్రక్రియ అని. వీటిని వాడుక భాషలలో ఫస్ట్ నైట్, తొలి రాత్రి, శోభనం అనే పలు పేర్లతో పిలుస్తారు. ఈ సంస్కారము నూతన దంపతులు తొలి మంచి సంతానం కొరకు చేయు ప్రక్రియ. ఈ గర్భాధాన తంతులో జరుగు పూజ యొక్క మంత్రార్థము సత్సంతానం కొరకు మరియు వంశవృద్ధి కొరకు అని తెలియజేయబడుతుంది. ఇంకా రుణ విముక్తి కొరకు అంటే దైవ రుణం, ఋషి రుణం, పితృరుణం తీర్చుకోవడం కోసం ఈ సంస్కారం చేస్తారు. అంతేకాకుండా తల్లిదండ్రులకు సూక్ష్మ, స్థూల ఏ దోషాలు ఉంటాయో ఆయా దోషాలు వారి వారి సంతానాన్ని కూడా సంక్రమిస్తాయి. అందుకే భార్యాభర్తలు మంచి కాలంలో సత్వగుణంతో ఉంటూ ఎలాంటి కల్మషం లేకుండా ఉన్నప్పుడే ఆ సమయంలో పడిన బీజం సక్రమైన సంతానాన్ని ఇస్తుంది అని విశ్వసిస్తారు. ఈ కార్యక్రమం వధువు ఇంట్లో జరుగుతుంది. ఆ సమయంలో వధువుకు తెల్ల చీర అత్తగారు, వరుడికి తెల్ల పంచ మామగారు ఇస్తారు. అవి కట్టుకొని వచ్చాక గణపతి పూజ, పుణ్యవాచనం చేసి కొత్త జంటతో 5 మంది దంపతులకు ఫలతాంబులాలు ఇప్పిస్తారు. ఫలతాంబులాలు అంటే టెంకాయ, తమలపాకులు, ఒక్క, అవి. ఇద్దరి దంపతులు కలిసి తాంబులాలు ఇస్తారు. వారిద్దరితో పూలబంతి ఆట కూడా ఆడిస్తారు. గర్భాధానం చేసే గదిలో పువ్వులతో అలంకారం చేసి 5 రకాలు కానీ 9 రకాలు కానీ స్వీట్లు పెడతారు. అలాగే ఆ గదిలో ఆడపిల్లతో దీపారాధన చేయించి టెంకాయ కూడా కొడతారు. ఇవన్నీ వారి వారి ప్రాంతీయ ఆచారాల ప్రకారం ఉంటాయి. మనం ఏ విత్తనం వేస్తే అదే ఫలం వచ్చినట్టు, మన మనసు ఏ విధమైన ఆలోచనతో ఉంటే మన పుట్టబోయే సంతానం కూడా అదే విధంగా ఉంటారు. అందుకే మన పెద్దలు ఈ పద్ధతిని, ఈ సంస్కారాన్ని తీసుకువచ్చారు. కానీ ఇంత విశిష్టమైన కార్యక్రమానికి ఈ కాలంలో విలువ లేకుండా పోతుంది. కొందరు పెళ్లికి ముందే తొందరపడుతున్నారు. ఇది శాస్త్రసమ్మతం ఎంత మాత్రం కాదు. ఇంకొందరు కెరియర్లో సెటిల్ కాలేదని చెబుతున్నారు. ఈ కాలంలో పెళ్లిళ్ళే చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి అనుకుంటే మళ్ళీ ఇటువంటివి వింటున్నాము. అందుకే ఫర్టిలిటీ సెంటర్స్ చాలా వస్తున్నాయి. ఇప్పటి కాలం యువత ఇది గ్రహించి మన పెద్దలు చెప్పిన సన్మార్గంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, కించపరచాలని కాదు. వివాహానికి మూలం సంతానం. ఇది అర్థం చేసుకుంటే ఇప్పటి యువత చాలా మంచిది. ఈ విషయం గురించి మీరేమంటారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రేపటి వీడియోలో షోడశ సంస్కారాలలో 2వదైన పుంసమనం అనే సంస్కారం గురించి తెలుసుకుందాం. మీకు ఈ వీడియో ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మన సాంప్రదాయాల వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.